ప్రముఖ రచయితగా, ప్రొడ్యూసర్‌గా పేరు సొంతం చేసుకున్న కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అఖిల్ సినిమా డిజాస్టర్ అవ్వడానికి గల కారణాలను వెల్లడించారు. అఖిల్ సినిమా కథను అందరూ యాక్సెప్ట్ చేశారా? మరెందుకు సినిమా డిజాస్టర్ అయింది? అని ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నించగా, దీనిపై కోన వెంకట్ మాట్లాడుతూ, అఖిల్ సినిమా కథను ఎంచుకున్నప్పుడు ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని వద్దని నేను అడ్డుపడ్డాను. వినయ్‌ను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేశాను. ముఖ్యంగా నా ఒక్కడి వల్ల కాకపోవడంతో వినాయక్ స్నేహితులతో కూడా నేను వద్దని చెప్పే ప్రయత్నం చేశాను. ఇక తోటి డైరెక్టర్స్ కూడా ఈ విషయాన్ని చెప్పగా వినాయక్ మాత్రం లేదు నన్ను నమ్మండి అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్లారు. ఒక హిట్ కి కారణం నమ్మకం అయితే ఒక ఫ్లాప్ కి కారణం గుడ్డి నమ్మకం. ఈ సినిమా సక్సెస్ అవుతుందని వివి వినాయక్ గుడ్డిగా నమ్మాడు. కానీ నేను డిజాస్టర్ అవుతుందని అంతకంటే ఎక్కువగా నమ్మాను. తన మైండ్ లో ఏదో ఎక్కేసింది. అందుకే ఎంత చెప్పినా వినలేదు. అఖిల్ డిజాస్టర్ కి కారణం వివి వినాయక్ అంటూ కోన వెంకట్ తెలిపారు. వినాయక్ గురించి చెబుతూ ఎంతో మంది స్టార్లను లీడ్ చేసిన అనుభవం ఆయనది. ప్రస్తుతం ఇంకో సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారు. ముఖ్యంగా స్టార్ హీరోలను లీడ్ చేసిన అతి తక్కువ మంది డైరెక్టర్స్ లో వినాయక్ కూడా ఒకరు. నాకు సినిమా పరంగానే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటూ వినాయక్ గురించి కోన వెంకట్ తెలిపారు. ఇక ప్రస్తుతం కోన వెంకట్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా అఖిల్ సినిమా డిజాస్టర్ అవ్వటం వెనుక ఉన్న అసలు కారణాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు కోన వెంకట్.